ఇప్పుడు మనం ASP.NET Core వెబ్ API ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇది విజువల్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ కొట్టేది. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసినాక ASP.NET Core వెబ్ API అని ఇక్కడ టైప్ చేస్తే ఇక్కడ చూడండి ASP.NET Core వెబ్ API ఇది క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే హాస్పిటల్ API తీసుకుంటున్నా. ఇది ప్రాజెక్ట్ నేమ్. సొల్యూషన్ ఎక్కడ కూడా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాం. తర్వాత ఇది ఇక్కడ ప్రజెంట్ అయితే ఇప్పుడు వర్షన్ వచ్చేసి 8.0 అనేది లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది LTS. మనకు డేట్ కూడా ఇప్పుడు చూసినట్టయితే 27th సెప్టెంబర్ 2025 ఉంది. అందుకే ఇప్పుడైతే ప్రాజెక్ట్ వర్షన్ .NET 8.0 ఉంది లాంగ్ టర్మ్ సపోర్ట్. 9 కూడా ఉంది, కాకపోతే ఇది స్టాండర్డ్ వర్షన్. నేనైతే 8 వర్షన్ వాడుతున్నాను. ఇప్పుడు ఇది వాడిన తర్వాత ఇది HTTPS అనేది ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత API సపోర్ట్ కూడా ఎనేబుల్ చేసుకోవాలి. కంట్రోలర్స్ కూడా ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత క్రియేట్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. లోపు SQL కూడా ఓపెన్ చేసుకున్నాం. MySQL అనేది SSM అని టైప్ చేస్తే SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనేది ఓపెన్ అవుతాం మనకి. తర్వాత ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వడానికి మనకు ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి అది తొందరగా క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మనకు డిఫాల్ట్ కంట్రోలర్ అని వస్తుంది. డిఫాల్ట్గా ఈ కంట్రోలర్ అనేది ఒకటి మనకు ఇది డిఫాల్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ ప్రజెంట్ ఇది రన్ చేసినట్టు మనకు డిఫాల్ట్గా ఏదైతే కంట్రోలర్ ఉంటుందో ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డిఫాల్ట్గా రన్ అయితే మనకు కోడ్ అనేది ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది. బ్రౌజర్ ఓపెన్ అయితే స్వాగర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది డిఫాల్ట్గా మనకు గెట్ అనేది ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయింది. సో ఇది రన్నింగ్ ఉన్న అప్లికేషన్ ఆపడానికి మనము Shift+F5 ప్రెస్ చేస్తే మనకు ప్రాజెక్ట్ అనేది అయిపోతుంది రన్నింగ్ అనేది. ఇప్పుడు నేను ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ మనము టూల్స్లోకి వెళ్ళి న్యూగెట్ ప్యాకేజ్ మేనేజర్ ఓపెన్ చేసి ఇక్కడ కన్సోల్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ చేసుకోవచ్చు. నేనైతే మ్యారేజ్ న్యూగెట్ ప్యాకేజ్ సొల్యూషన్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మనము బ్రౌజ్లోకి వెళ్ళాలి. బ్రౌజ్లోకి వెళ్ళి ఇక్కడ నేను మైక్రోసాఫ్ట్ కొడుతున్నాను. మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ కొట్టినట్టు మనకు ఇది వస్తుంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ నేను నాకు ప్రజెంట్ అయితే వర్షన్ ఎంత ఉంది, నాకు 9.0.9 ఉంది. ఇక్కడ నేను వాడేది 8th కాబట్టి అది నేను 8th వర్షన్ తీసుకుంటున్నా. ఇక్కడికి వెళ్తే ఇక్కడ 8.0.10 అనేది నేను యూజ్ చేస్తున్నా. సో ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తే మనకు ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకు 9.0 వర్షన్ అని చూపిస్తుంది. సో ఏ ప్యాకేజ్ ఇన్స్టాల్ ఏం చూసుకోవాలంటే ఇక్కడ డిపెండెన్సీకి వెళ్ళి మనం చూసుకోవచ్చు.
ప్యాకేజెస్. సో ప్యాకేజెస్ నాకు 9.0.9 ఇన్స్టాల్ అయింది. నాకు ఇది కాదు కావాల్సింది. అది రిమూవ్ చేసి నేను మళ్ళీ 8.0.9 ఏదైతే ఉందో అది ఇన్స్టాల్ చేసుకుంటున్నా. సో నాకు 8.0.10 అనేది ఇన్స్టాల్ అయింది. సో తర్వాత మనకు మైక్రోసాఫ్ట్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోడ్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నా. సేమ్ ఇది కూడా సేమ్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలా. 8.0.9 10 అనేది. సో అది 8.0.10 ఇక్కడ క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాం. తర్వాత టూల్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. మైక్రోసాఫ్ట్ టూల్స్ అనేది ఇది కూడా సేమ్ వర్షన్. నేను 3 ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకున్నా. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి నేను మోడల్ క్లాస్ అనేది క్రియేట్ చేస్తాను. సో మోడల్ క్లాస్ క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనము మోడల్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ నేను ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఈ ఫోల్డర్ మోడల్స్ నేను ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇందులో యాడ్ క్లాస్ యాడ్ చేస్తున్నా. సో క్లాస్ నేమ్ వచ్చేసి నేను పేషెంట్ అని ఇస్తాను. పేషెంట్ అంటే సిఎస్ అనేది యాడ్ చేసుకున్నాం. సో ఈ క్లాస్ ఆడిన తర్వాత ఇక్కడ నేను పేషెంట్ ఐడి ఇచ్చుకుంటాను. పబ్లిక్ ఇంటూ పేషెంట్ ఐడి గెట్ సెట్ వాడతాం. సో ఇది ప్రైమరీ చేయడానికి నేను కీ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకుంటాం. సో కీ అని యూజ్ చేస్తే మనకు అది ప్రైమరీ కీ అయిపోతుంది. సో తర్వాత నేను పబ్లిక్ స్ట్రింగ్ పేషెంట్ నేమ్ ఇచ్చుకుంటాం. పేషెంట్ నేమ్ ఇచ్చుకొని సో నలబుల్ అవ్వకుండా ఉండడానికి నేను ఇది యూజ్ చేస్తున్నా. తర్వాత పబ్లిక్ స్ట్రింగ్ పేషెంట్ డిస్క్రిప్షన్ ఇచ్చుకున్నాం. ప్రజెంట్ అయితే 2 ఎపిల్స్ తీసుకుంటున్నాం. సో దీనికి మనం డేటాబేస్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ మనము కాలం అనే అట్రిబ్యూట్ తీసుకుంటున్నాం. కాలం దాని యొక్క టైప్ నేమ్ ఈక్వల్ టు జనరల్ క్యాట్ 20 క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం. సో ఇది క్వశ్చన్ కాబట్టి ఇది కూడా కాలం టైప్ నేమ్ అండ్ మార్కర్ ఆఫ్ 20 క్యారెక్టర్స్. సో ఈ విధంగా నేను తీసుకున్నాం. ఇది సేవ్ చేసుకుని ఇప్పుడు మనకు మోడల్ క్లాస్ అని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు డేటాబేస్ డీబీ సెట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో డీబీ కాంటాక్ట్ క్రియేట్ చేసుకోవడానికి రైట్ క్లిక్ చేసి ప్రాజెక్ట్ పైన మళ్ళీ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాం. న్యూ ఫోల్డర్ దీనికి వచ్చేసి డేటా అని తీసుకుంటాం. సో ఈ ఫోల్డర్ లోపల నేను డీబీ కాంటాక్ట్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. దీనికి వచ్చేసి హాస్పిటల్ డీబీ కాంటాక్ట్స్ అనే క్లాస్ని ఇచ్చినాం. సో ఇప్పుడు ఈ క్లాస్ మన డీబీ కాంటాక్ట్ క్లాస్ చేసుకోవడానికి డీబీ కాంటాక్ట్ ఫస్ట్ మనము ఏదైనా ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేసుకోవాలా. సో డీబీ కాంటాక్ట్ క్లాస్తో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నాం.
కన్స్ట్రక్టర్ తీసుకుంటే మనం డైరెక్ట్గా CTOR అని టైప్ చేయొచ్చు. సో కన్స్ట్రక్టర్ అని తీసుకున్న తర్వాత ఈ కన్స్ట్రక్టర్ లోపల మనము DB కాంటాక్ట్ క్లాస్ని ఇవ్వాలా. సో ఇక్కడ ఇవ్వడానికి DB కాంటెక్స్ట్ ఆప్షన్స్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత ఇందులో మనము ఈ యొక్క క్లాస్ నేమ్ ఇవ్వాలా. క్లాస్ నేమ్ ఇది మనది హాస్పిటల్. DB కాంటాక్ట్స్ అని క్లాస్ కాబట్టి ఆ క్లాస్ తీసుకున్నాం. తర్వాత ఆప్షన్ బేస్ క్లాస్ తీసుకున్నప్పుడు ఇది తీసుకుంటున్నాం. సో ఈ విధంగా తీసుకుంటాం. సో ఇది మనము ఇట్లా మాన్యువల్గా కాకుండా డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్లాస్ పైన క్లిక్ చేసి క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ ఆటో జనరేట్ అవ్వడానికి ఇక్కడ మనం క్లాస్ నుంచి తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఇక్కడ వస్తుంది మనకి. మామూలుగా క్లిక్ చేసినట్టయితే వస్తుంది, కానీ ఇప్పుడు రావట్లేదు. తర్వాత డిప్ సెట్ క్లాస్ని తీసుకుంటాం. అప్డేట్ ఏబీ సెట్ మనకు మోడల్ క్లాస్ ఏదైతే ఉందో మోడల్ క్లాస్ని ఏం చేసినా మనం పేషెంట్ అని ఇచ్చినాం. సో ఈ క్లాస్ ఇచ్చినాం కాబట్టి మనకు పేషెంట్స్ అనేది ఏంటో తీసుకున్నాం. తర్వాత ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇది DB కాంటాక్ట్ ఆప్షన్స్ క్లాస్ నేమ్ వచ్చింది. DB కాంటాక్ట్ నేమ్ పేజ్ నుంచి నాకు ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ తీసుకొని నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే, హాస్పిటల్ DB కాంటాక్ట్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవడం. DB కాంటాక్ట్ హాస్పిటల్ DB కాంటాక్ట్ క్లాస్ నేమ్ ఆప్షన్స్ బేస్ అన్న దాంట్లో మనము ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు DB సెట్ క్లాస్ ఇప్పుడు ఆప్షన్ ఇన్స్టాలేషన్స్ ఓపెన్ చేయాలి. ఆప్షన్ ఇన్స్టాలేషన్స్ ఓపెన్ చేసి ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ ఇవ్వాలి. సో కనెక్షన్ స్ట్రింగ్ ఇవ్వడానికి ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ టైప్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఒక నేమ్ తీసుకుంటాం. నేనైతే కానన్ తీసుకున్నాను. కానన్ తీసుకొని ఇక్కడ నేను సర్వర్ ఓపెన్ చేయాలి. సర్వర్ని కనెక్ట్ చేయడానికి ఫస్ట్ DB MySQL ఓపెన్ చేసి ఇక్కడ నేను సర్వర్ నేమ్ ఉంది కదా, సర్వర్ నేమ్ వచ్చేసి నేను డెస్క్టాప్ అని పెడుతున్నాను. డెస్క్టాప్ ఏదైతే ఉందో ఇది కాపీ చేసుకొని ఇక్కడ సర్వర్ అని చెప్పి ఈ సర్వర్ యొక్క నేమ్ ఈక్వల్ టు DB నేమ్ ఇచ్చిన తర్వాత
డేటాబేస్. సో ఇప్పుడు నేను ఇక్కడ డేటాబేస్ అనేది తీసుకుంటాం. సో డేటాబేస్ వచ్చేసి ఏదో ఒక నేమ్ ఇచ్చుకుంటాం. ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ తోటి మనకు డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే నేను డేటాబేస్ నేమ్ వచ్చేసి హాస్పిటల్ DB అని ఇచ్చుకున్నాం. హాస్పిటల్ DB ఇచ్చుకొని తర్వాత ట్రస్టెడ్ కనెక్షన్ వేసుకుంటాం. తర్వాత ట్రస్టెడ్ సర్వర్ సర్టిఫికేట్ వచ్చేసి ఇది కూడా చూసుకున్నాం. తర్వాత ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ కూడా నేను ప్రొవైడ్ చేసుకున్నా. సో ఇక్కడ మనకు ఎట్లా తెలుస్తుంది దానికోసం స్టార్ట్ ఇట్లా అవుతుంది. ఇక్కడ చూసినట్టుగా మనకు కరెక్ట్ ఫార్మాట్ వస్తుంది. దీన్ని బట్టి చూసుకోవాలా. సో ఈ విధంగా ఉంది. అది రికార్డ్ తీసుకుంటుంది. నెక్స్ట్ వెళ్తే ట్రస్టెడ్ కనెక్షన్ తీసుకొని ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ పెట్టుకొని కనెక్షన్ ట్రస్టెడ్ సర్టిఫికేట్ కూడా మనకు ట్రూ పెట్టుకోవాలి. ఇప్పుడు సేవ్ చేసుకున్నాం. తర్వాత program.cs పైకి వెళ్ళి ఇక్కడ బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ RDB కాన్సెప్ట్ ఉంటుంది. దీంట్లో మన కాంటాక్ట్స్ మేము DB కాంటాక్ట్స్ వచ్చేసి మనము హాస్పిటల్ DB కాంటాక్ట్స్ నేర్చుకున్నాం. కాంటాక్ట్స్ మేము తర్వాత ఆప్షన్స్ లోపల ఆప్షన్స్ స్టార్ట్ SQL క్వరీ SQL సర్వర్. తర్వాత బిల్డర్ అనే మెథడ్ తీసుకుంటాం. ఈ బిల్డర్ అనే మెథడ్లో మనకు బిల్డర్ డాట్ ఇందులో మనకు కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. కాన్ఫిగరేషన్ డాట్ గెట్ కనెక్షన్ స్ట్రింగ్. సో ఈ గెట్ కనెక్షన్ స్ట్రింగ్లో మనము ఇక్కడ ఇచ్చిన DB కాంటాక్ట్లో ఇచ్చిన నేమ్ అనేది తీసుకోవాలా. ఇక్కడ కాన్ ఇచ్చుకున్నాం కాబట్టి కాన్ అనేది అదే నేను ఇక్కడ ఇవ్వాలా. సో ఇదే వేసుకోవాలా. బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ RDB కాంటాక్ట్ మనకు కాంటాక్ట్ క్లాస్ నేమ్. తర్వాత ఆప్షన్ డాట్ SQL సర్వర్. దీంట్లో మనకు ఈ మెథడ్లో మనము బిల్డర్ తీసుకుంటాం. ఈ బిల్డర్ అనే క్లాస్ మనకు కాన్ఫిగరేషన్ అనే మెథడ్ ఉంటుంది. దాంట్లో
మళ్ళీ కిట్ కనెక్షన్ అనేది రిటర్న్ తీసుకొని దాంట్లో మనకి ఇచ్చిన దాన్ని ఇక్కడ మనము పాస్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకు మొత్తం క్లియర్ అయింది కాబట్టి సేవ్ ఆల్ కొట్టేసి ఇప్పుడు మైగ్రేషన్ తీసుకోవాలి. ఇప్పుడు మైగ్రేషన్ తీసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళేసి నగర్ ప్యాకేజ్కి వెళ్ళి కన్సోల్ ఓపెన్ చేస్తాం. కన్సోల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మైగ్రేషన్ ఇచ్చేసి దాని తర్వాత ఏదైనా పని సో నేనైతే హాస్పిటల్ అని చెప్తున్నాను, ఏదైనా నేను ఇచ్చుకోవచ్చు. సో ఎంటర్ చేస్తే మనకు మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. బిల్ అనేది స్టార్ట్ అయింది. సో వాళ్ళకు కనెక్ట్ చేసుకుందాం. సో బిల్ అనేది స్టార్ట్ అయింది. బిల్స్ వస్తుంది. బిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు బిల్ అనేది అయిన తర్వాత ఇక్కడ మైగ్రేషన్ అనేది ఫోల్డర్ ఓపెన్ క్రియేట్ అవుతుంది. ఈ మైగ్రేషన్ లోపల మనకు డేటాబేస్ సంబంధించిన కోడ్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఈ జీపీ కాంటాక్ట్స్ క్రియేట్ అవుతుంది. తర్వాత అప్డేట్ డేటాబేస్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు డేటాబేస్తో మనకు నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. లోపలికి వెళ్ళినట్టయితే డేటాబేస్ ఓపెన్ చేస్తే ఇందులో మనకు హాస్పిటల్ డిబి అని మనం పెట్టుకున్నాం కాబట్టి హాస్పిటల్ డిబి అని క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ క్రియేట్ అయింది. సో ఆ టేబుల్ నేమ్ వచ్చేసి మనకు హాస్పిటల్ అని పెట్టుకున్నాం కదా, దాంతో మనకు క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మనకు హాస్పిటల్స్ టీవీ క్రియేట్ అయ్యి ఇందులో ఐడి ఇచ్చుకున్నాము. ఐడి అనే ప్రైమరీ, హాస్పిటల్ నేమ్ అనేది బ్యాగ్ ఇచ్చుకున్నాం. సో ఈ విధంగా మనకు డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. అది పేషెంట్ నేమ్, డిస్క్రిప్షన్. సో మనము పేషెంట్ నేమ్ వచ్చేసి ఎన్వర్కర్ 10 ఇచ్చుకున్నాము, ఎన్వర్కర్ 20 ఇచ్చుకున్నాము. సో పేషెంట్స్ అనే నేమ్ తీసుకున్నాం కదా, టీబీ పంటలు మన మోడల్ నేమ్. సో అందుకని మనకు పేషెంట్స్ అనేది ఇక్కడ వచ్చింది. dbo.patients అనేది వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ పేషెంట్స్ అని ఉంది, మనకు ఇక్కడ కాంటాక్ట్ క్లాస్ ఉందో ఇక్కడ చూసినట్టు మనకు పేషెంట్స్ అని ఉంది కాబట్టి టీబీ సెట్ అనేది క్రియేట్ చేసాము పేషెంట్స్ మోడల్ క్లాస్ తోటి. సో నేమ్ వచ్చేసి పేషెంట్స్ అని ఇచ్చినాం కాబట్టి పేషెంట్స్ అనే నేమ్ తోటి మనకు ఇక్కడ పేషెంట్స్ అనే నేమ్ తోటి డీబీ అనేది క్రియేట్ అయ్యి టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది రిజల్ట్. అది చూసుకోవడానికి మనము అదంతా పరిచయం వేయలేదు కాబట్టి సో ఆ డేటాబేస్ క్రియేట్ చేయాలంటే యూస్ హాస్పిటల్ ఎఫ్ఐ కొడితే రన్ అవుతుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పేషెంట్స్ అని టైప్ చేస్తే సో పేషెంట్ ఐడి, పేషెంట్ నేమ్, పేషెంట్ డిస్క్రిప్షన్ ఇవి ఉన్నాయి. సో ఈ విధంగా అవుతుంది. ఒకవేళ మనము కంట్రోల్లో క్రియేట్ చేసుకోకుంటే కంట్రోల్ క్లాస్ క్రియేట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి కంట్రోలర్ ర్యాక్లు ఇచ్చేసి ఇక్కడ ఆడ్ కంట్రోలర్ నేమ్ ఇచ్చుకుంటాం. నేమ్ ఇచ్చుకొని ఇక్కడ పేషెంట్ కంట్రోలర్ .cs. సో ఈ విధంగా మనం కంట్రోలర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. కంట్రోల్ క్లాస్ అనేది క్రియేట్ అయిపోతుంది. దీని నుంచి మేము ఇక్కడ నుంచి ఏపీఐ అనేది క్రియేట్ చేసుకొని రన్ చేసినట్టయితే మనకు
ఎఫ్ఐ అని కొడితే మనకు ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. సో రన్ అయిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ని ఆపారంటే Shift+F5 అని కొడితే మనకు ప్రాజెక్ట్ అనేది అయిపోతుంది. ప్రజెంట్ అయితే ఒకటే ఉంది కాబట్టి ఒకటి రన్ అయింది. మనం ఇక్కడ కంట్రోలర్ అంతా కోడ్ రాసిన తర్వాత F5 కొడితే మనకు ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. సో ఈ విధంగా మనము ASP.NET కోర్ నుంచి ఇంత క్రియేట్ చేస్తాం. తర్వాత నగెట్ ప్యాకేజ్లో మనము చేంజెస్ చేసుకోవాలనుకుంటే అంటే నగెట్ ప్యాకేజ్ మేనేజర్లో ఇక్కడికి వెళ్ళి ప్యాకేజ్ సోర్స్ ఇక్కడ nugget.org అని ఉంచుకోవాలి. ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్ అని వెళ్ళేసి ఇక్కడ నుంచి మనము ఈ నేమ్స్ అనేది ఇదే ఉంటుంది ఎప్పుడైనా కానీ. సో ఒకవేళ ఇది అక్కడ నేమ్ అనేది లేకుంటే ఒకవేళ ప్రాజెక్ట్ సోర్స్ అనేది ఇక్కడ లేకుంటే అప్పుడు మనము ఈ ఫైల్ నేమ్స్ వేసుకుంటూ ఇక్కడ ఎగ్జాక్ట్ ఇదే ఉంటాం. కొన్నిసార్లు సోర్స్ అనేది ఉండదు. సో సోర్స్ అనేది ఉండకపోతే ఈ నేమ్స్ అనేది ఎగ్జాక్ట్ ఇవే నేమ్స్ ఇచ్చుకొని ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ కొట్టేసి తర్వాత ఇది వస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్ కొట్టి ఇక్కడ న్యూ సోర్స్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ సోర్స్ని ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ పాత ఏదైతే ఉందో ఈ పాత అనేది మాత్రం ఎగ్జాక్ట్ ఇక్కడ ఏదైతే ఉందో అదే ఉండాలి. ఇక్కడ 2 ఉందా ఇది కరెక్ట్గా ఉండాలి. పైన ఏదైతే ఉందో నగెట్ సోర్స్ ఇండెక్స్గా చేశారనేది ఇవి రెండు ఇవే ఉండాలి. ఎందుకంటే మనకు రన్ అవుతుంది. సో ఈ విధంగా ఒక క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. తర్వాత నగెట్కి వెళ్ళేసి ఇక్కడ నుంచి మనము రన్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ నుంచి ఇన్స్టాల్ కాకుండా డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ కన్సోల్కి వెళ్ళేసి టూల్స్ నగెట్ ప్యాకేజ్ మేనేజర్ కన్సోల్ ఓపెన్ చేసి సో ఈ కన్సోల్ మనము డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇన్స్టాల్ అని చెప్పేసి అది మనకు ప్రజెంట్ అయితే ఇక్కడ లేదు. ఒక సెర్చ్ అంటే దీంట్లో సెర్చ్ చేయొచ్చు మనం. అక్కడికి వెళ్ళేసి డైరెక్ట్గా ప్రాజెక్ట్ నుంచి మనము ఇన్స్టాల్ అని టైప్ చేసి చేసుకుంటే మనకు అవుతుంది. సో ఇక్కడ నేను ఒకసారి చూపించాలంటే ఇక్కడ టైప్ చేయొచ్చు నాట్ ఇన్స్టాల్ ప్యాకేజెస్ ఇక్కడ వచ్చేసి ఇలా వస్తాయి ప్యాకేజెస్. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. Right.